రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలందరూ చూసేందుకు వీలుగా కాకినాడ నగరంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో రాగిరెడ్డి కళాక్షేత్రం స్మార్ట్ సిటీ కార్యాలయంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రజలు ప్రత్యక్షంగా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కాకినాడ 14 డివిజన్లో ఉన్న కమ్యూనిటీ హాల్లో భారీ స్క్రీన్ టీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బానుగుడి సెంటర్ లో రాజా ట్యాంక్ ఆవరణలో ఎల్ఈడీలలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకని ప్రజలందరికీ వారి దగ్గరికి చేర్చే నిమిత్తం కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాలలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేస్తున్నాం. 14 సర్కిల్స్ ఉన్నాయి. 14 సర్కిల్స్లో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడ ప్రజలందరూ కూడా చూడవచ్చు. ఆ వివరాలన్నింటినీ కూడా త్వరలో ఇవాళ సాయంత్రం కల్లా ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన దగ్గర ఏదైతే కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ ఉందో ఆ మీటింగ్ హాల్లో కూడా ఒక ప్రత్యక్ష ప్రసారాన్ని పెడుతున్నాం. అలాగే మనకి కళాక్షేత్రంలో కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఓపెన్గా పబ్లిక్ కూడా చూసుకునే నిమిత్తం ఏదైతే మన భానుగుడి సెంటర్లో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఉందో డిజిటల్ స్క్రీన్ దాని మీద కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వివేకానంద పార్కులో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఏదైతే మనకి ఎల్ఈడి స్క్రీన్ ఉందో దాని మీద కూడా ఈ మహోత్సవ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలందరికీ వారికి చేరువయ్యేలా ఏర్పాట్లని చేయటం జరుగుతుంది. కాబట్టి 12వ తారీఖున జరిగేటటువంటి ఈ మహోత్సవ వేడుకల్ని ప్రజలందరూ కూడా దగ్గర నుండి ఈ స్క్రీన్స్ ద్వారా టీవీల ద్వారా వాళ్ళందరూ కూడా తిలకించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి.